నమస్కారం వ్యూవర్స్, వెల్సాతికి మీకు వెల్కమ్. ఈ రోజు మే 5th 2026 ట్రేడింగ్ సెషన్ తర్వాత మార్కెట్స్ కాషస్ మూడ్ లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నిఫ్టీ 50 24,032 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా స్లైడ్ డౌన్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డిక్లైన్ చూపించింది. ఓవరాల్ మార్కెట్ వీక్ గా కనిపించింది. గ్లోబల్ క్యూస్ వీక్ గా ఉండడం మరియు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ నెగటివ్ అయ్యింది. కానీ ఫార్మా, మెటల్స్, రియల్టీ సెక్టర్స్ లో సెలెక్టివ్ బయింగ్ కనిపించింది. FIIs 3,621 crore సెల్లింగ్ చేశారు. DIIs 2,602 crore బయింగ్ తో సపోర్ట్ ఇచ్చారు. క్యాపిటల్ ఫ్లోస్ యుఎస్ మార్కెట్స్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. రూపీ 95.36 దగ్గర స్లైట్ వీక్ గా ఉంది. గోల్డ్ సేఫ్ డిమాండ్ తో స్టెడీగా ఉంది. క్రూడ్ ఆయిల్ హై లెవెల్స్ లో ఉండడం వల్ల ప్రెషర్ కనిపిస్తోంది. గ్లోబల్ పాలిటిక్స్ లో యుఎస్ ఇరాన్ టెన్షన్స్ పెరిగాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇష్యూస్ వల్ల రిస్క్ అపెటైట్ తగ్గింది. యుఎస్ మార్కెట్స్ వీక్ గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ క్యూస్ మిక్స్డ్ గా ఉన్నాయి. ఇండియన్ పాలసీ సైడ్ స్టేబుల్ గా ఉంది. రియల్టీ మరియు ఇన్ఫ్రా స్టాక్స్ లో బయింగ్ కనిపించింది. ఓవరాల్ ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. వెల్సాతిని ఫాలో అవ్వండి. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.